యూసీసీ అంటే ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌర స్మృతి అనేది ఏంటి? చాలా ఈ మధ్యకాలంలో చర్చల్లో ఉన్నటువంటి విషయం. ఈ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్నామని చెప్తుంది. వాస్తవానికి ఆ బీజేపీ పార్టీ సిద్ధాంతాల్లో కూడా ప్రధానమైనటువంటి సిద్ధాంతాల్లో ఇది ఒకటి. జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, గోవధ నిషేధ చట్టం తీసుకురావడం కావచ్చు, ఉమ్మడి పౌర స్మృతి కావచ్చు, ఇలా ఇది బీజేపీ యొక్క ప్రాథమిక సిద్ధాంతాలు. సో అయితే యూసీసీ లేదా ఉమ్మడి పౌర స్మృతి అనంటే ఏంటంటే ఒకే దేశం ఒకే చట్టం అని అర్థం. ఒకే దేశం ఒకే చట్టం అంటే మరి ఇప్పుడు భారత్లో లేవా ఒకే చట్టం అంటే? ఉన్నాయి. సో బట్ దేనికంటే ముందుగా ఇది మీకు అర్థం కావాలంటే కొంత ముందు విషయాలు తెలుసుకోవాలి. ఏంటి అంటే అసలు భారతదేశంలో నేరాలు అనేది 2 రకాలు. ఒకటి సివిల్ నేరాలు, 2 క్రిమినల్ నేరాలు. అసలు నేరం అంటే ఏంటి అనేది కూడా చాలాసార్లు ఉత్పన్నమయ్యే ప్రశ్న. నేరం అంటే చేయాల్సిన పని చెయ్యకపోవడం, చెయ్యకూడని పని చేసినా కూడా నేరమే. చాలా సందర్భాల్లో పోలీస్ స్టేషన్లలో ఈ అత్తమామ కోడలు గొడవలు కూడా వచ్చినప్పుడు ఊళ్ళల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు స్టేషన్ ఆశ్రయించి చెప్తుంటారు. ఏమనంటే అక్కడ ఉన్న ఎస్ఐ గారు అడుగుతారు, ఏందమ్మా మీ కోడలతో గొడవ పెట్టుకుంటున్నావు అంటే, వామ్మో దాంతో నేనాడ గొడవ పెట్టుకుంటున్నా, పొద్దున్నేస్తే తలకాయ నొప్పని నా అంతలు నేను ఉంటున్నా, దాంతో మాట్లాడతలేను అని చెప్పేస్తుంది మాటలో మాటబడి. సో మనిషి సంఘజీవి. ఆ సంఘజీవిని నీ కోడలు నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడకపోవడం కూడా నేరమే. సో నేరం అంటే అర్థమే అది. ఒక చేయాల్సిన పనిని చెయ్యకపోవడం, చెయ్యకూడని పనిని చేసినా కూడా నేరమే. ఇలా ఇది నేరం అవుతుంది. సో తెలియక ఆటోమేటిక్గా ఇది చెప్పడం సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆటోమేటిక్గా సో రైట్ ఈ అత్త మీద కేసు చేసేయాలి, లేదా ఈ మామ మీద కేసు చేయాలి, ఇలా ఆడబిడ్డ మీద కేసు చేయాలనేది ఉంటుంటుంది. సో ఇది ఒకటి. అయితే ఈ సివిల్ నేరాలు, క్రిమినల్ నేరాలు 2 రకాలు అన్నాం కదా. నేరం అంటే ఏందో దానికి ఉదాహరణ ఏందో చెప్పిన. ఇప్పుడు సివిల్ నేరం ఏంటో, క్రిమినల్ నేరం ఏంటో చూద్దాం. క్రిమినల్ నేరం అన్నప్పుడు దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, ఓకేనా? సో ఇలాంటివన్నీ కూడా క్రిమినల్ నేరాల కిందికి వస్తాయి. ఇక్కడ సివిల్ నేరాలంటే మాత్రం వివాహం, విడాకులు, ఆస్తులు, వారసత్వ ఆస్తులు, ఇవి మొత్తం కూడా సివిల్ నేరాల కిందికి వస్తాయి. సో మరి దొంగతనం చేసినా, దోపిడీ చేసినా, మానభంగం చేసినా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి సమాన చట్టాలు ఉన్నాయి. ఇండియన్ పినాల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇలా ఎవరైనా ముస్లిం దొంగతనం చేసినా గా శిక్షణ పెడతారు, హిందూ దొంగతనం చేసినా గా శిక్షణ పెడతారు. కానీ సివిల్ నేరాల విషయంలో మాత్రం అలా లేదు. ఎందుకనంటే ఉదాహరణ వివాహం అనే అంశం తీసుకుందాం. క్రిస్టియన్ మ్యారేజెస్ యాక్ట్ 1872 ప్రకారం వాళ్ళ వివాహాలు జరుగుతాయి. అదే హిందువుల్లో వివాహాలు చూద్దాం. వాళ్ళ హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి వచ్చినటువంటి హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం వాళ్ళకు వివాహాలు జరుగుతాయి. ఒకవేళ ఇస్లాం లాంటి వాళ్ళు చూసినాం అనుకోండి, 1937 షరియత్ లా చట్టం ప్రకారం వాళ్ళకు వివాహాలు జరుగుతాయి. సో ఇదే కాదు, వారసత్వ ఆస్తులు కావచ్చు, విడాకులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరి డిఫరెంట్ వాళ్ళ సాంప్రదాయాలను అనుసరించి చట్టాలు వచ్చినాయి. అవే ఇప్పటికి కూడా ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే కొన్ని వర్గాల వారికి సంబంధించి ఆ వర్గంలోని మహిళలు తమ హక్కులు కోల్పోతున్నారు అని అనేక పర్యాయాలుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించేటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఒక పెద్ద వివాదం సుప్రీంకోర్టులో షైరా బానో కేసు, రాజీవ్ గాంధీ ఉన్నటువంటి టైంలో. సో ఇదే ఇస్లాంలో ఒకానొక సందర్భం తలాకి బిద్దత్ 3 సార్ల నాకు నువ్వు ఇష్టం లేదు అని తలాక్ 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 అనేస్తే ఆ వివాహం అనేది రద్దయిపోతుంది. సో అంటే ఒక మహిళ హక్కులని కాల రాస్తుంది కదా. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 2 చోట్ల కూడా లింగ వివక్ష రద్దు అనేది ఉంటుంది. అంటే ఇద్దరికి కూడా సమాన హక్కులు ఉండాలి అనేది ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం ఇదే రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 మధ్యన మత స్వేచ్ఛకు సంబంధించినటువంటి మత సాంప్రదాయాలని, మత కార్యక్రమాలను అభివృద్ధి చేసుకునేటటువంటి స్వేచ్ఛలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ ఉమ్మడి పౌర స్మృతి అనేది భారత రాజ్యాంగంలో ఎక్కడ పెట్టారు?
అంటే ఆర్టికల్ 44లో పెట్టారు యూనిఫామ్ సివిల్ కోడ్. మరి ఈ దేశంలో ఎక్కడ ఇంప్లిమెంటేషన్లో లేదా అనంటే ఎస్, ఒక రాష్ట్రంలో ఉంది, అది గోవాలో. ఎందుకు ఆ రాష్ట్రంలోనే ఉంది అని అంటే అది పోర్చుగీస్ వాళ్ళ పాలనలో ఉండడం, ఆపరేషన్ విజయ్ తర్వాత భారతదేశంలో 1970s దశాబ్దంలో ఇక్కడ కలిసిపోవడం, అంతకు ముందు నుంచి కూడా అక్కడ ఎడ్యుకేటెడ్ ఉమెన్స్, ఈవెన్ ఇస్లాం నుంచే వచ్చినటువంటి ప్రతిపాదన. సో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలనేది అంతకు ముందు నుంచే ఫ్రెంచ్ ఉన్నటువంటి గవర్నమెంట్ కాబట్టి, పోర్చుగీస్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళే దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. సో భారతదేశంలో మాత్రం ఇలా డిఫరెంట్ చట్టాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఇస్లాంలో కావచ్చు, ఇంకొక మతంలో కావచ్చు, తమ హక్కులు కోల్పోతున్నామని మహిళలు అనేక పర్యాయాలుగా సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నటువంటి తరుణంలో ఈ చర్చ అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలనేది జరిగింది. సో సరదా ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భారతదేశంలో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ విషయం అనేది చాలా పెద్ద చర్చే వచ్చింది. కుల్దీప్ సింగ్ జడ్జి గారు దీని గురించి ఒక మాట చెప్తూ సరదా ముద్గల్ కేసులో యూనిఫామ్ సివిల్ కోడ్ చెయ్యండి అని పివి నరసింహారావు గవర్నమెంట్ ఉండే ప్రధానిగా చేసేయండి, అన్ని వర్గాల వారికి ఒకే చట్టాలు చేస్తే తప్పేంటి, భారతదేశం అన్ని మతాల వాళ్ళకు, అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని తరగతుల వారికి సమానమైనప్పుడు చేయడంలో తప్పేంటి అని దీనిపైన యూనిఫామ్ సివిల్ కోడ్ అనే విషయాన్ని ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పారు. అంటే వివాహం, విడాకులు, వారసత్వ ఆస్తులకు సంబంధించి కూడా సేమ్ చట్టాలు చేయండి. ఈ దేశంలో క్రిమినల్ నేరాలకు ఎలా అయితే చట్టాలు ఉన్నాయో సివిల్ నేరాలకు కూడా చట్టాలు చేయండి ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే చెప్తూ ఈ కుల్దీప్ సింగ్ జడ్జి గారు ఆఖరిలో ఏం చేసిందంటే, మనం ఊళ్ళలో చెప్పే మాట లెక్క చెప్తే, మన వాడుక భాషలో చెప్తే ఆటూటని అస్త్ర సన్యాసం చేసేదని అంటారు. అంటే బాగా ఊతాడు యుద్ధానికి, మీరు 1,00,000 మంది రారు, మేము 1,00,000 మంది వస్తాం అని చెప్తారు, అంత బాగుంటుంది. ఆయనకు వచ్చినాక రాజు ఏం చేస్తాడంటే ఆడ ఆయుధం పక్కకు పెట్టేసి పోయి చేయగలుపుతాడు. మరి అంతదానికి బాకాలు ఊదడం ఎందుకు? సో ఆ ఓరియంటేషన్లో ఈ అప్పటి జడ్జి కుల్దీప్ సింగ్ ఉండే ఆ జడ్జి గారు ఏమన్నారంటే చెయ్యండి అన్నారు, కానీ ఆఖరిలో ఒక పదం వాడిండు, ఓబిటర్ డిక్టా అనే పదం వాడిండు. అంటే ఇది ఒక సలహా మాత్రమే, ఇది ఒక ఆదేశం మాత్రమే అనే ఓరియంటేషన్లో, ఒక సలహా మాత్రమే అనే ఓరియంటేషన్లో చెప్పడం జరిగింది. అంటే ఇట్ నాట్ ఏ మ్యాండేటరీ, అది మీరు ప్రభుత్వాలు మీరు ఆలోచించుకోవాల్సింది. ఇది యూనిఫామ్ సివిల్ కోడ్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్లో లేదు. ఇది ఏదైతే ఆర్టికల్ 44 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రాజ్యానికి ఇవ్వబడ్డటువంటి ఆదేశిక సూత్రాలలో ఇవి ఉన్నది కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కుదరదు అనేసరికి మళ్ళీ ఒక్కసారిగా నీరు గారిపోయింది. లేకపోతే ఆ టైంలోనే ఆ కుల్దీప్ సింగ్ జడ్జి గారు ఇచ్చినటువంటి ఓబిటర్ డిక్టా అనే అది ఆ పదం లేకపోతే అప్పుడు ఇంప్లిమెంటేషన్ అయ్యేది. అట్ ద సేమ్ టైం ఈ ఇస్లాం తెగకు సంబంధించినటువంటి ఉలేమాలు ఆ టైంలో ప్రధాని పివి నరసింహారావుని కలవడం, ఆయన వాళ్లకు ఒక హామీ ఇవ్వడం, మేమేం ఇంప్లిమెంట్ చేస్తలేమని చెప్పడం. సో ఇలాంటివి చకచకా జరిగిపోయినాయి. సో కాబట్టి అప్పుడు ఒకసారి ఆ షైరాబాను లాంటి కేసెస్ విషయంలో పెద్ద ఎత్తున యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంటేషన్ చర్చకు వచ్చినప్పటికి కూడా ఇది పరిస్థితి. ఇక మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది నిజంగా ఏర్పాటు చేయొచ్చా అనంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. దానిపైన చాలా జాగ్రత్తగా, చాలా వరకు ఒక మంచి ఆలోచన విధానంలో అన్ని మత సాంప్రదాయాలను వాళ్ళకు సంబంధించినటువంటి పద్ధతులను, వాళ్ళకు సంబంధించినటువంటి మహిళా హక్కులని కాలరాసేటటువంటి విషయాలని అలాంటివి చూసుకుంటూ ఒక మంచి ఓరియంటేషన్లో తీసుకొస్తే డెఫినెట్లీ స్వాగతించదగ్గ విషయమే. ఎందుకంటే ఈ దేశం అంతిమంగా అందరూ సమానులే. సామాన్య పౌరుల నుంచి మొదలుకొని దేశ ప్రధాని వరకు చట్టం దృష్టిలో అందరూ సమానులే. రైట్ టు ఈక్వాలిటీ అనే హక్కు అదే చెప్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇదే రైట్ టు ఈక్వాలిటీలో ఇది అమెరికా నుంచి బ్రిటన్ నుంచి గ్రహిస్తే ఇదే దాంట్లో అమెరికా నుంచి ఇంకో పదాన్ని గ్రహించినాం. చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ. సో మరి చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ అనే విషయం ఏదైతుందో, మరి అందరికీ అన్ని వర్గాల వారికి సమాన హక్కులు ఉండాల్సిందే కదా.
సో కాబట్టి డెఫినెట్లీ ఆర్టికల్ 44 లాంటి విషయాలు ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయా, ఫండమెంటల్ రైట్స్లో ఉన్నాయా అనేది పక్కకు పెడితే ఒక మంచి చేసే మంచి ఓరియంటేషన్ ఉంటే తప్పేంటి? నాకు చాలా సందర్భాల్లో హిందూ మతంలో ఆ పద్ధతిని త్యజించండి అని ఒక వీడియో చేయాలని చాలాసార్లు అనిపించేది నాకు. అంటే ఇస్లామో క్రిస్టియనో లేకపోతే ఇది కాదు, ఎందుకంటే ఏ మతమైనా కానివ్వండి ఖచ్చితంగా ఉన్నటువంటి లోపాలను సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. హిందూ మతంలో భర్త చనిపోయిన తర్వాత ఒక 10 డేస్ అనుకుంటా, 10 డేస్కు ఆమెకు ఒక వైట్ చీర వేసి ఆ పైన ఈ రూపాయ బిళ్ళలు తిప్పి ఒక కుండలో వేసేటటువంటి పద్ధతి నా మనసుని తీవ్రంగా కలిచివేసింది. నేను 2-3 సందర్భాల్లో చూసిన, అసలు నాకు నచ్చలేదు. సో అది నా వ్యక్తిగత ఒపీనియన్. మళ్ళీ హిందూ సాంప్రదాయవాదులు, సనాతనవాదులు మీరు కూడా కామెంట్ చేయండి కింద వీడియోకు. అంటే నేనేమంటున్నానంటే ఇదే అని కాదు, ఈ ఇస్లామో హిందూనో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియానిటీనో ఇంకా జైనమో బౌద్ధమో కాదు. మంచి ఎక్కడున్నా అరువు తెచ్చుకుందాం, చెడు మనలో ఉన్నా కూడా త్యజించే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఈరోజు యూసీసీకి సంబంధించిన వీడియో. మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. మీరు డువాడే ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. డువాడే యాప్ ఉంటుంది, గ్రూప్ 2, గ్రూప్ 3 ఓరియంటేషన్ ప్రిపరేషన్ కోసం, దాన్ని డౌన్లోడ్ చేసే ప్రయత్నం చేయండి. డువాడే పబ్లికేషన్ ఇండియన్ పాలిటీ బయట మార్కెట్ అవైలబుల్లో ఉంది, తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.